మహాభారతంలో సత్యవతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే సత్యవతి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? పితృగణాలు 7 రకాలుగా విభజింపబడ్డాయి. దానిలో అమూర్తములైన అగ్నిశ్వాత్తుల మానసిక పుత్రిక అచ్చోద. ఈమె శాపవశాన అద్రికగా జన్మించింది. ఒకరోజు నీళ్లలో నిలబడి సూర్యునికి అర్ఘ్యాన్నిస్తున్న ఒక బ్రాహ్మణోత్తముడి పాదాలు పట్టుకొని చిలిపి చేష్టగా నీటిలోకి లాగింది. ఆగ్రహించిన ఆ బ్రాహ్మణోత్తముడు ఆడచేపగా జీవించదవుగాక అంటూ శపించాడు. ఆ అద్రిక బ్రాహ్మణోత్తముడిని ప్రార్థించింది శాప విమోచనం తెలియజేయమని. ఎప్పుడైతే నీ గర్భాన 2 మానవులు ఉద్భవిస్తారో అప్పుడు శాప విమోచనం జరుగుతుంది అని తరుణోపాయం చెప్పాడు. అనంతరం ఆ అద్రిక వసువు యొక్క తేజస్సును గ్రహించి గర్భం దాల్చింది. జాలరులకు ఆ చేప చిక్కింది. చేపను చీల్చి చూస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 వారికి కనపడ్డారు. వెంటనే ఆ రాజ్యాన్ని పరిపాలించే దాశరాజుకు 2 కానుకగా ఇచ్చాడు. ఆ పిల్లవాడు మత్స్యరాజై పరాక్రమవంతుడై దాశరాజు బాధ్యతలను స్వీకరిస్తే ఆ అమ్మాయికి కాళీ అని నామకరణం చేశారు. ఆ కాళీయే మత్స్యగంధి. అనంతర కాలంలో సత్యవతిగా పరాశరుణ్ణి వివాహం ఆడి కృష్ణద్వైపాయనునికి జన్మనిచ్చింది. అనంతరం శంతనుని ద్వారా చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులకు జన్మనిచ్చింది. ఇలా సత్యవతి వృత్తాంతం కౌరవ వంశ స్థాపనకి శ్రీకారం చుట్టింది. ఇదే సత్యవతి యొక్క పూర్వజన్మ గాథ. సత్యవతి భీష్మునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు వీరిద్దరి అకాల మరణం తర్వాత వివాహం చేసుకోమంటూ అభ్యర్థించింది. కానీ భీష్ముడు భీషణమైన ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో దానికి అంగీకరించలేదు. అప్పుడు తన కుమారుడైన వ్యాసుణ్ణి ఆహ్వానించి అంబిక, అంబాలిక వీరి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు వీరిద్దరికీ జన్మనిచ్చే విధంగా అభ్యర్థన చేసింది. వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, అంబిక, అంబాలికలకు జన్మించిన తరువాత ఒకడు అంధుడు, ఇంకొకరు పాండురోగి అయిన నేపథ్యంలో మళ్ళీ దాసిని పిలిచి వ్యాసునికి సంతానాన్ని ప్రసాదించమంటూ అభ్యర్థించింది. నిజానికి అంబాలిక దాసిని తన స్థానంలో ఉంచిన కారణంగా దాసీపుత్రుడైన విదురుడు జన్మించాడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ 3 కురు వంశానికి ఆజ్యులై అనంతరం కౌరవ పాండవ యుద్ధంలో ఆ కురువంశమంతా అంతరించింది. ఇది సత్యవతి యొక్క పూర్వజన్మ గాథ.